ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే ఎపిసోడ్ అయితే చాలా బాగా అనిపించింది. ఏంటంటే ఇంకా వైల్డ్ కార్డ్స్ వచ్చేసారు కదా, ఇంకా గేమ్ అయితే రసవత్తరంగా ఉండబోతుంది. నేను ఆల్రెడీ మీకు మార్నింగ్ ఒక వీడియో చేశాను, టాస్కులు వైల్డ్ కార్డ్స్ గెలుస్తారని చెప్పాను. సో ఎక్కువగా అది మళ్ళీ నామినేషన్స్ లో ఎవరు ఉంటారని కూడా నేను గెస్ట్ చేసి చెప్పాను. ఆల్మోస్ట్ వాళ్ళే ఉన్నారు. సో తమ్నెయిల్ లో కూడా పెట్టాను ఎవరెవరు ఉంటారు అనేది. అది ఒకసారి వీడియో చూడండి. నేను ముందుగానే అనలైజ్ చేసి చెప్పాను ఎవరెవరు ఉంటారు అనేది. అట్లనే ఈరోజు అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. పాయింట్ టు పాయింట్ మళ్ళీ మర్చిపోతాము, ఎందుకంటే పెద్దగా ఉంది కదా, ఈరోజు 3 hours కదా. సో నైనికి అయితే ఎలిమినేట్ అవుతుంది. సో ఆమెకు ఒక బుక్ ఇచ్చి, నైనికి అయితే చాలా నవ్వుతూ కనిపించింది. నేను ఉంటాను, మణికంఠ పోతాడని అన్నట్టుగా వాళ్ళు అనుకున్నారు, బట్ కాదు, నైనిక నవ్వుతూ అనిపించింది. నాకు అనిపించింది, నేను చెప్తాను ఫ్రెండ్స్ కొంచెం. సో అయితే నైనిక అయితే వెళ్ళిపోయింది. ఆమె వెళ్తానని అనుకోలేదు, మణికంఠ పోతాడని చాలా స్ట్రాంగ్ ఫీలింగ్తో ఉండింది. సో మనకైతే ఆ బుక్ ఒకటి ఇచ్చాడు. సో ఎవరెవరికి ఏమేమి ఇస్తాము అంటే, మ్యానిపులేటర్ అని వస్తే ప్రేరణకి ఇచ్చేసింది. సో గేమ్ బాగా, ఒక గేమ్ అని చెప్పగానే చాలా బాగా ఎనలైజ్ చేస్తుంది ఇంకా అన్నట్టుగా చెప్పింది. తర్వాత మణికంఠకి వెన్నుపోటు అన్నయ్య, ఇంకా ఆమె ఎప్పుడు టాక్సిక్ అన్నయ్య, ఇంకా అన్ని ఆయనకి ఇచ్చింది కదా నిన్న. సో ఈ రోజు కూడా ఆమెకు అదే ఉంది. సో తర్వాత అతనికి ఏం చెప్తుంటే, పీపుల్ ఆర్ లవ్వింగ్, నిన్ను లవ్ చేస్తున్నారు, సో నువ్వు బాగా ఆడు, నువ్వంటే చాలా ఇష్టం ఉందని చెప్పింది. తర్వాత విష్ణు నకిలీ స్నేహితురాలు, యాక్చువల్గా ఈమెనే వెన్నుపోటు అంటే మీన్ అది ఒకసారి ఆ గేమ్ ఉంటుంది కదా, హేమర్ గేమ్, అందులో విష్ణుకు పొడు తలపైన కొట్టేస్తుంది కదా, యాక్చువల్గా ఈమెనే అది, కానీ రివర్స్లో ఇచ్చింది. అక్కడ వీళ్ళు ఏమనుకుంటారు, ముగ్గురు, సీత, విష్ణు, నైనిక, వీళ్ళంతా మనకు సోనియాకి వేయాలంటే సోనియా అప్పుడు నైనిక ఇటు పక్కకు చూస్తుంటుంది, వీళ్ళ దాంట్లో మాట్లాడదు. సో అప్పుడు ఆ గేమ్లో అయితే ఈమెనే విష్ణుకి నెత్తిపైన కొట్టేస్తుంది హేమర్తో, కానీ ఈమె అక్కడ కొంచెం ఇష్యూస్ వచ్చినాయి, అప్పటి నుంచి వీళ్ళిద్దరికి కొద్దిగా ఉంది. సో అట్లానే నకిలీ స్నేహితురాలని ఇచ్చేసింది. నెక్స్ట్ అవకాశవాది నబీల్కి ఇచ్చింది. సో రెడీ టు పర్ఫామ్, ఏ గేమ్ అయినా అన్నికి రెడీగా ఉంటాడు. తర్వాత నిజమైన స్నేహితుడు వచ్చేసి సీత, వీళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్ కదా. సో తర్వాత గేమ్ చేంజర్ వచ్చేసి నిఖిల్, టాస్క్లు బాగా ఎంత టఫ్ కాంపిటీషన్ ఉన్నా ఇచ్చేస్తాడని చెప్పాడు. మందబుద్ధి వచ్చేసి యష్మి, అంటే యష్మి అంటే మంచిగా ఇచ్చింది అనమాట. మందబుద్ధి అంటే కొంచెం ఇంగ్లీష్ రాదు, కొన్ని అర్థం చేసుకోదు, అట్లా చెప్పకుండా ఏదో ఏదో చెప్పింది అక్కడ. తర్వాత సో ఇంకా మనకు వచ్చేసి నబీల్, గేమ్లో మార్పు అవసరం లేదు, నామినేషన్లో కరెక్ట్ పాయింట్స్ చెప్తాడు. తర్వాత లెటర్స్ వస్తాయి, మన లెటర్స్ రాలేదు కదా. సో నబీల్కి మంచిగా వాళ్ళ అమ్మ మంచిగా చెప్పింది, గేమ్లో మార్పు అవసరం లేదు, నామినేషన్లో కరెక్ట్ పాయింట్స్ పెడుతున్నా అని 2 మాటలు మంచిగా చెప్పింది. సో దాన్ని బట్టి ఆయన అర్థం చేసుకుంటాడు. తర్వాత మణికంఠ, హే జూనియర్, కంగ్రాచులేషన్స్, బీ లైక్ అర్జున లెక్క ఉన్నావు, బయట ఏం ఫీల్ అవ్వకు, మేము ఎంకరేజ్మెంట్ ఇస్తామని చెప్పింది. మణికంఠ బూస్టప్ అవుతాడు నాకు తెలిసి. తర్వాతకి ఇక మనకు వైల్డ్ కార్డ్స్ ఒకరి తర్వాత ఒకరు వస్తారు. ఇక నైనికని అయితే పంపించేస్తారు. తర్వాత హరితేజ వచ్చేస్తుంది. హరితేజకి నవదీప్ కంగ్రాచులేట్ చేస్తాడు, వాళ్ళ పాప వస్తుంది, ఇంకా అయిపోతుంది. తర్వాతకి నీకు ఇక్కడ ఎవరు ఛాలెంజ్, ఎవరు గొడవలు పడతావంటే, నాకు యష్మితో పడుతుంది అనిపిస్తుంది అంటది. ఈమె దృష్టిలో కత్తి నబీలు, సుత్తి యష్మి, సీత. సో నేను తమ్నెయిల్ పైన కూడా అవి పెట్టాను, మీకు అర్థమైపోతుంది. సో ఎక్కువ మంది దృష్టిలో ఇంకా యష్మి, సీతనే ఉన్నారు సుత్తులు. సో మీకు కూడా తెలిసిన విషయమే కదా. తర్వాత నబీల్ ఆట బాగా చూస్తున్నారు అన్నట్టుగా చెప్పారు. తర్వాత తేజ వస్తాడు. ఇంకా తేజ మనకు 7th seasonలో. సో ఆయన వచ్చేసి కత్తి, పృథ్వీ, నిఖిల్, ఈయన దృష్టిలో కత్తి, పృథ్వీ, నిఖిల్. తర్వాత యష్మి, ఇంకా సుత్తి వచ్చేసి ఇంకా యష్మి చెప్తాడు ఆమెకు బిర్యానీ అంటే ఇష్టం, సో ఆమెతో కనెక్ట్ అవ్వు అన్నట్టుగా చెప్తాడు. అంటే ఏదో కొంచెం ఇట్లా అవ్వమని చెప్తాడు కదా, వాళ్ళకి ఆమె బిర్యానీ ఇష్టం, ఆమెకి ఇవ్వు అని చెప్తాడు. తర్వాత ఒక టాస్క్ పెడతారు తేజ టీంకి. ఆ టాస్క్లో వచ్చేసి మనకు ఈ తేజ టీమే గెలవడం అయితే జరుగుతుంది. సో మనకు అపోజిటే ఈ వైల్డ్ కార్డ్సే ఇక్కడ ఉన్న వాళ్ళని ఎంపిక చేసుకోమంటారు. సో విష్ణు, నిఖిల్ ఇటు సైడ్ నుంచి ఆడతారు. సో ఇక్కడ తేజ టీం అయితే గెలుస్తుంది. సో తేజ, హరితేజ, తేజ, హరితేజ వీళ్ళిద్దరు ప్రైజ్ మనీ కూడా అక్కడ వస్తుంది. వీళ్ళకు 20 lakhs ప్రైజ్ మనీ వస్తుంది. అదే మంచిగా గెలిచనైతే గెలిచారు. మరి నిఖిల్, విష్ణు అయితే ఇక్కడ ఈ గేమ్లో అయితే ఓడిపోయారు. సో నేను ఈ టాస్క్ల గురించి కూడా నేను మార్నింగ్ ఒక వీడియో చేశాను, అది కూడా చూడండి. జస్ట్ అనలైజ్ చేశాను నేను, అది ఫ్రెండ్స్. తర్వాతకు వచ్చేసి నైని పావని, 3rd contestant నైని పావని వస్తుంది. కత్తి నబీల్, చాలా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కత్తి నబీల్కే ఇచ్చారు. తర్వాత సుత్తి వచ్చేసి మణికంఠ, సీత.
సో సీత ఇంకా లాస్ట్ వీక్ అంతా నెగటివ్ అయింది కదా. సో నేను ఎవరి గురించి నెగటివ్ పాజిటివ్ చెప్పను ఫ్రెండ్స్, నాకు అనిపించింది నేను చెప్తాను ఆ ఎపిసోడ్ వరకు. నేను ఎవరికి ఫేవరెట్ కాదు. ఇంకా సీత లాస్ట్ 1 వీక్ నుంచి చాలా నెగటివ్ అయింది అందరి దృష్టిలో. సో మణికంఠను ఎందుకంటే 1 వీక్ నుంచి అంటూనే ఉంటుంది, నువ్వు పోతావు, నువ్వు వెళ్ళిపోతావు, ఈ వీక్ పోతావు, కొంచెం డిబేట్ చేస్తుంటుంది, రాత్రంతా సతాయిస్తుంటుంది సీత. రాత్రంతా చీప్గా తీసేసినప్పటి నుంచి తన బిహేవియర్ ఒక రకంగా లేదు. ఎందుకంటే సీత సూపర్ అని కూడా నేను చాలా తమ్నెల్స్లో పెట్టాను, అది కూడా చూడండి. నేను ఫస్ట్ 2 వీక్స్ చాలా బాగుంటుంది అమ్మాయి, తర్వాతకి అంతా చేంజ్ అయిపోయింది. సో నేనే ఆడగలను, ప్రేరణ ఏం ఆడుతుంది, అంతా కొంచెం జలస్గా ఫీల్ అయినట్టు అనిపించింది అమ్మాయి బిహేవియర్. ఇప్పుడు చూసారు కదా, చాలామంది వైల్డ్ కార్డ్స్ దృష్టిలో కూడా సీత ఇట్లా అయిపోయింది, సుత్తిలాగా అయిపోయింది నైని పవన్ దృష్టిలో కూడా. సో ఈమెకు శివాజీ గారు వచ్చేసి మంచిగా ఆడాలన్నట్టుగా వీడియోలో కనిపించి చెప్తాడు. నబీల్ ఇంకా పాట పాడమంటే నబీల్కి 6 అడుగుల బుల్లెట్ అని పాడుతుంది, తర్వాత నిఖిల్కి 6 అడుగులు ఉంటాడా అని పాడుతుంది, తర్వాత మనకి పృథ్వీ గురించి ఏం చెప్తుందంటే మెల్లమెల్లగా వచ్చాడే క్రీమ్, అంటే మెల్లమెల్లగా ఆటలోకి దిగుతున్నాడు అని చెప్పేసి వాళ్ళకి తగ్గట్టుగా సాంగ్స్ అయితే భలే పాడింది. నైని బాగా సూపర్ అనిపించింది. తర్వాత 4th కంటెస్టెంట్గా మెహబూబ్ దిల్సే వస్తా ఆడతారు చూడండి. నబీల్కి మెహబూబ్కి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. సో గట్టి పోటీ ఉంటుంది, ఇద్దరు మేబీ ఫ్రెండ్స్ అవ్వచ్చు అని నాకు అనిపిస్తుంది, చూడాలి. సో మస్తు టాస్క్ అయితే సూపర్గా ఆడతాడు. మనకు 4th సీజన్లో 70 days ఉన్నాడు, చెప్పలేం, బాగా రోజులు ఉంటాడు. సో సోహెల్ కంగ్రాచులేషన్ చెప్తాడు. ఇక కాంపిటీషన్ ఎవరంటే కాంపిటీషన్ ఎవరు లేరని చెప్తాడు, సూపర్ అనిపించింది. కత్తి ఎవరంటే నబీల్ అంటాడు. తర్వాత 2వ టాస్క్ పెడతారు. ఇక్కడ సీత మణికంఠ వీళ్ళే చూజ్ చేసుకుంటారు, నైని మెహబూబ్ ఇద్దరు కలిసి సీతను మణికంఠను చూజ్ చేసుకుంటారు. సో మణికంఠ వాళ్ళైతే టాస్క్ గెలుస్తారు. ఇక్కడ విష్ణు అంటుంది ఇక్కడ వీళ్ళకు ఒకటి వస్తుంది, రేషన్ గురించి బెడ్రూమ్ గురించి చేసుకోమని. సో అక్కడ వీళ్ళు అంటే వాళ్ళకి ఇచ్చే విషయంలో వీళ్ళకు అథారిటీ వస్తుంది అనమాట. సో అక్కడ వీళ్ళు ఇంకా జీబ్రా రూమ్ మనదే, సో రేషన్ ఇంకా బెడ్రూమ్ మేమే డిసైడ్ చేస్తామని చెప్తారు. తర్వాత 5th కంటెస్టెంట్స్గా రోహిణి వస్తుంది. ఇంకా కత్తి ప్రేరణ అంటది, సో ప్రేరణ బాగా ఆడుతుంది కదా. సో సుత్తి యష్మి అంటది. సో మరి ఫన్ ఎవరిలో లేదంటే సీతలో ఫన్. నిజంగా నా అమ్మాయిలో ఏడుపు కోపము ఇవి తప్ప ఫన్ యాంగిల్ అయితే కనిపించలేదు. రోహిణి చాలా బాగా ఎనలైజ్ చేసినట్టు అనిపించింది. రోహిణి అయినా ఇంకా మనకు ముక్క వినాష్ అయినా చాలా ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేస్తారు. సో నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ 6th కంటెస్టెంట్స్గా గౌతమ్ వచ్చాడు. సో కాంపిటీటర్ ఎవరనుకుంటే నబీల్ అంటాడు, తర్వాత కత్తి వచ్చేసి ప్రేరణ అంటాడు, సుత్తి వచ్చేసి యష్మి అంటాడు. సూపర్ అనిపించింది. తర్వాత ఈయనకైతే నువ్వు 4 మెడికేషన్స్ ఇవ్వాలి పోయాక అంటాడు. గౌతమ్కి వచ్చేసి ప్రియాంక కంగ్రాచులేషన్ చేస్తుంది, బాగా ఆడాలని చెప్తుంది. సో 4 మెడికేషన్స్లో విష్ణుకి వచ్చేసి లేజీ ఇస్తాడు, మనీకి వచ్చేసి ఓవర్ థింకింగ్ ఇస్తాడు, యష్మికి వచ్చేసి సెల్ఫిష్ ఇస్తాడు, సీతకు వచ్చేసి ఓవర్ ఫస్ట్ సీతకు ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టాడు. సో అంటే నాకు అనిపించిందే చెప్తాను ఫ్రెండ్స్, నేను న్యూట్రల్గా చెప్తాను. నాకు ఆ ఎపిసోడ్ వరకు ఎవరు నచ్చారు ఎవరు నచ్చలే అని చెప్తాను. ఎవరికి నేను ఇది కాదు ఫ్రెండ్స్, ఎవరికి ఫేవరెట్ అయితే కాదు. నెక్స్ట్ వచ్చేసి 3rd టాస్క్ వచ్చేసి రోహిణి గౌతము అట్లనే విష్ణు సీతని కావాలని తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆ అమ్మాయి కొంచెం టాస్క్ అనగానే ఇట్లా కిందికి మొహం పెట్టింది కదా, ఇక సీతనే తీసుకుంటున్నారు. సో ఇక్కడ కూడా రోహిణి గౌతమ్ వాళ్ళే గెలిచారు. వీళ్ళకి స్టార్ షీల్డ్ ఒకటి ఇచ్చారు. సో ఇక్కడ సీత అందరికీ సారీ చెప్పింది. తర్వాత 7th కంటెస్టెంట్గా ముక్కు అవినాష్ వచ్చాడు. కత్తి వచ్చేసి నబీల్ ఇచ్చాడు, సుత్తి యష్మి ఇచ్చాడు. సో ముక్కు అవినాష్కి శ్రీముఖి కంగ్రాచులేట్ చెప్తాబ్బా. అసలు ముక్కు అవినాష్ సూపర్ అనిపించింది నాకు, మస్తు చెప్పాడు. అదే ఇమిటేషన్ గురించి గౌతమ్ మణికంఠ గురించి. నాకు ఈ గౌతమ్ మణికంఠ ఒక లెక్కనే ఉన్నారు కదా, ఒక లెక్కనే అనిపిస్తుంది వాళ్ళిద్దరు. సో మస్తు ఇద్దరు అసలు యాక్చువల్గా సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అవుతుండే వాళ్ళ పోస్టులు, నువ్వా నేనా అన్నట్టు నాకు బాగా అనిపించింది. సో అక్కడ వచ్చేసి మనకు ఇంకా అదే ముక్కు అవినాష్ కత్తి నబీల్ ఇచ్చాడు, సుత్తి యష్మికి ఇచ్చాడు, ఇంకా శ్రీముఖి కంగ్రాచులేట్ చేసింది, ఇంకా మణికంఠని ఇమిటేట్ చేశాడు, విష్ణుని ఇమిటేట్ చేశాడు, నబీల్ని ఏమన్నా మస్తు చేసి అనిపించింది. తర్వాత గంగవ్వ కత్తి సూపర్, వరంగల్ పిల్లగాడు ఉన్నాడు కదా నబీల్ అని ఇస్తుంది, అబ్బాయి ఏమన్నా నా గంగవ్వ అఖిల్ కంగ్రాచులేట్ చేస్తాడు. ఇంకా 4th టాస్క్ వచ్చేసి గంగవ్వ అవినాష్, మళ్ళీ వీళ్ళ అపోనెంట్స్ విష్ణు సీతని తీసుకున్నారు, గంగవ్వ అవినాష్ గెలిచారు. ప్రేరణ తీసుకోవద్దు చాలా బాగా ఆడతారు టాస్క్లని, వాళ్ళు ప్రేరణని తీసుకోలేదు. మళ్ళీ వీళ్ళకి స్టార్ షీల్డ్ వచ్చింది, అది ఎప్పుడో పవర్ యూజ్ చేయమని చెప్తాడు. వీళ్ళకి 2 పవర్స్ వచ్చాయి ఇప్పుడు.
వైల్డ్ కార్డ్స్కి. సో అవి ఎప్పుడైనా ఎప్పుడో ఇంకా బిగ్ బాస్ ట్విస్ట్ ఇస్తాడు ఖచ్చితంగా. సో ఈ సీత విష్ణు ఎంత బాగా ఆడాలి అసలు. అవినాష్ గంగవ్వ భుజంని పట్టుకొని బాల్ చాలా సూపర్గా అసలు కరెక్ట్గా ఆడాడు అనిపించింది. సో అదే ఆ అమ్మని తీసుకొని గట్టిగా భుజంని పట్టుకొని ఇంకా పడకుండా చేసి మంచిగా ఆ గేమ్ అయితే సూపర్ ఆడారు. సో వీళ్ళే గెలిచారు. 3 టాస్కులు వీళ్ళు గెలిస్తే ఒక్క టాస్క్ వాళ్ళు గెలిచారు. ఇది ఇక ఈరోజు వీడియో. సో పాపమ్మో ఇక నామినేషన్స్ నేను ఆల్రెడీ మార్నింగ్ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఎవరెవరిని నామినేషన్ చేశాను అనేది నేను అన్నట్టుగానే చేసింది. కొంచెం నా వీడియోస్ లైక్ చేసి చూడండి. మార్నింగ్ వీడియోలో నేను ఎవరు చెప్పాను, విష్ణు అవుతుంది. మణికంఠ కూడా కొందరికి నచ్చకపోవచ్చు మణికంఠ. అట్లనే సీతకి యష్మికి వేసుకుంటారు. పృథ్వీ కూడా అగ్రెషన్ లేదు, మరి పృథ్వీ కూడా పడ్డాయి. లాస్ట్ ప్రోమో వచ్చింది కదా. సీతకు యష్మికి ఫుల్ నామినేషన్స్, ఎందుకంటే ఫుల్ నెగటివిటీ మూట కట్టుకున్నారు వాళ్ళు. సో వాళ్ళకైతే ఫుల్ అనిపించింది. సో ఇంకా రేపైతే ఇంకా నేను నామినేషన్స్ వీడియో అయితే చేస్తాను. సో నా వీడియోస్ కొంచెం లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఐ రిక్వెస్టింగ్ యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.